బిల్కిస్ బానో ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఒకవైపు రేపు పాల్గొన్న వాళ్ళని క్షమాభిక్ష పెట్టి పంపించేసినటువంటి ప్రభుత్వం, వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళే అయోధ్యకు పోయి రామాలయ ప్రారంభోత్సవం చేస్తున్నారు. రామాలయ ప్రారంభం అనేది ఒక ఈవెంట్ లాగా చేస్తారు. ఎలాంటి రక్తశక్తి హస్తాలతోటి గుజరాత్ నుంచి వెళ్ళి వీళ్ళు అయోధ్యలో పోయి రామాలయం ప్రారంభించుంటే ఎంతగానో సిటీ చేయడం కావాలందా? రేపిస్టులకి సత్ప్రభుత్వం మీద ఆధారపడి విడుదల చేస్తారా? చివరి సుప్రీంకోర్టు పట్టించుకుంటే తప్ప ఇంత గీత లేకుండా పోయింది. వీళ్ళకి ఏం నైతిక హక్కు ఉందని అయోధ్యలో పోయి రామాలయాన్ని ప్రారంభించడానికి? అందువల్ల ఒక మహిళల యొక్క రక్త మాంసాన్ని పిప్పి చేసేటువంటి రక్తకేస్త హస్తాలతోటి బీజేపీ అయోధ్యకు పోయి రామాలయాన్ని ఓపెన్ చేయడం అంటే అంతకాలం మేము సిగ్గు చేయడం కోట్లేదు. ఆ రామాలయ పవిత్రతకే అవమానకం లెక్క.